ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ సార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లారని అశోక్ సార్ భార్య చెప్పారు. ఎవరని ఆరా తీయగా టాస్క్ ఫోర్స్ పోలీసులని తెలిసిందని తెలిపారు. తన భర్త ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నారు. తెలంగాణలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను విడిచిపెట్టాలని ఆమె వేడుకున్నారు. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నారు అశోక్ సార్. సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అశోక్ సార్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ సార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లానని అశోక్ సార్ భార్య చెప్పారు. ఎవరని ఆరా తీయగా టాస్క్ ఫోర్స్ పోలీసులని తెలిసిందని తెలిపారు. తన భర్త ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నారు. తెలంగాణలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను విడిచిపెట్టాలని ఆమె వేడుకున్నారు. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నారు అశోక్ సార్. సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అశోక్ సార్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ సార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు వచ్చి తన భర్తను తీసుకెళ్లారని అశోక్ సార్ భార్య చెప్పారు. ఎవరని ఆరా తీయగా టాస్క్ ఫోర్స్ పోలీసులని తెలిసిందని తెలిపారు. తన భర్త ఎక్కడున్నారో కూడా తెలియడం లేదన్నారు. తెలంగాణలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను విడిచిపెట్టాలని ఆమె వేడుకున్నారు. ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నారు అశోక్ సార్. సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అశోక్ సార్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ఓయూకి ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా అశోక్ సార్ చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ పైన పోలీసులు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో నిన్న అశోక్ సార్ ఇంటికి చేరుకున్నటువంటి వెంటనే తన భార్య చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారంగా తను పని ముగించుకొని ఇంటికి వచ్చి కొద్దిసేపు ఇంట్లో ఉన్నటువంటి క్రమంలోనే వెనక నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చారు. ఇమీడియట్ గా ఇంట్లో ఉన్నటువంటి అశోక్ సార్ ని బయటికి తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ వాహనంలో ఎక్కించారు. వాళ్ళు పోలీసులా లేదా ఇతర వ్యక్తులా అనేది అర్థం కాలేదు. చాలాసేపటి వరకు అశోక్ సార్ వారితో వాగ్వాదం చేసి అసలు ఎవరు మీరు, దేనికోసం వచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, దేనిపైన మీరు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులే అశోక్ సార్ తో తాము టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తులమని, మీరు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి కామెంట్స్ పై తమకు ఫిర్యాదులు అందాయని, ఈ విషయంలో తమని అరెస్ట్ చేస్తా ఉన్నామంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసుల యొక్క ఐడెంటిటీ కార్డ్ ని అశోక్ సార్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించి అతన్ని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని తీసుకొని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు పై మించి కావస్తా ఉన్నా చెప్పిన విధంగా ఆ బెనిఫిట్స్ గానీ, వాళ్ళ వాగ్దానాలు గాని, ఉద్యోగ నోటిఫికేషన్లు గాని, నిరుద్యోగుల విషయంలో గాని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దాన్ని నిత్యం అశోక్ సార్ ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు
ప్రభుత్వం వెనక నుండి పోలీసులని ముందు పంపి అతన్ని అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్తా ఉన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందించాలి. అశోక్ సార్ విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల ఉద్యోగుల కోసం ఎన్నేళ్ల నుంచో పోరాటం చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ అతని మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అశోక్ సార్ యొక్క నినాదాన్ని పూర్తిగా బంద్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా తన భార్య ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తూ అశోక్ సార్ ఇంట్లో నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లినటువంటి వీడియోను మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. నిన్న సాయంకాలం సమయంలో అశోక్ ఇంటికి చేరుకున్నటువంటి క్రమంలోనే కొంతమంది సివిల్ డ్రెస్ లో వచ్చి ఈ రకంగా తీసుకెళ్లిపోయారు అంటూ కూడా తన భార్య ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉంది. అసలు వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీసులా లేదా అనేది. ఓకే రవితేజ, ఒక నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. అశోక్ సార్ వైఫ్ మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి అంటే అశోక్ సార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? మేడం 11 కి యాక్చువల్ గా సార్ కి క్లాస్ ఉంది మేడం మా అకాడమీలోని. ఓకే. సార్ వాళ్ళ అకాడమీలో సార్ క్లాస్ కోసం అని రెడీ అవుతుండు. ఆఫీస్ దగ్గరకు వచ్చింది సార్. వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు 2 జీప్లలో వచ్చారు. వచ్చి సార్ ఉన్నారంటే ఉన్నారు అని చెప్పాము. వచ్చారు, బయటికి రండి మీతో మాట్లాడాలి అన్నారు. మాకంటే అప్పటికి నేను లేను, యాక్చువల్గా నేను ఇంట్లో ఉన్నాను. మా దగ్గర వీడియో ఎడిటర్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటకు తీసుకెళ్లి ఏంటిది దేనికి తీసుకెళ్తారంటే సమాధానం అయితే ఏమి ఇవ్వలేదు. అంటే ఏం చెప్పి తీసుకున్నారు? ఇప్పుడు మాట్లాడదామని బయటకు పిలిచిన పోలీసులు ఎందుకు అంటే అరెస్ట్ చేశారా, లేదంటే ఏం చెప్పి తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు? రీజన్ ఏందని అడిగితే ఏం చెప్పలే మేడం. కౌన్సిలింగ్ ఇవ్వాలి సార్ కి, తీసుకెళ్తున్నాము అన్నట్టు మాట్లాడారు అంతే. అసలు దేనికి తీసుకెళ్లారు అనేది కూడా పోనీ సార్ నిన్న వీడియో ఇది నిరాహార దీక్ష చేస్తాను నేను అని వీడియో చేసిండు. దానికోసమా దేనికోసమా? యాక్చువల్ గా ఆ దీక్ష కూడా ఫస్ట్ 1వ తారీఖు ఉంది. ఈ రోజు 26వ తారీఖు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? దేనికి తీసుకెళ్లారు? సరే తీసుకెళ్లారు, రీజన్ చెప్పాలి. రీజన్ కూడా ఏం చెప్పలేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు సికింద్రాబాద్ తీసుకెళ్తాం మేమని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేనికి పట్టుకెళ్తారో చెప్పండి అయితే ఏం కారణం అయితే ఏం చెప్పలే మేడం. అంటే దేని గురించి అశోక్ సార్ సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ దీక్ష చేద్దాం అనుకుంటున్నారు? అవునవును, దీక్ష అదే నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల కోసం దీక్ష చేపడతామని ఒక వీడియో అయితే చేసిండు సార్. నైట్ లైవ్ చేసిండు. మరి సరే మేడం, అది దీక్ష చేస్తున్నంటే రేపు వెళ్ళిండు అనంగా పట్టుకెళ్ళాలి. ఈ రోజు ఎందుకు పట్టుకెళ్ళారు? అసలు అదేనా కాదా కారణం అనేది కూడా తెలియదు మాకు. అంటే ఎప్పటి నుంచో నోటిఫికేషన్ల గురించి నిరుద్యోగులు దీక్షలు చేస్తూనే ఉన్నారు, ఆందోళన వ్యక్తపరుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు అశోక్ సార్ ని టార్గెట్ చేయాల్సి వచ్చిందట? మేడం అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు, ఇతను ఒక్కడే ఉన్నారు. ఈయన ఎలాగైనా ఈయన నోరు మోపియాలంటే ఏదన్నా ఒకటి చేయాల్సిందని ఏ రీజన్ లేకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వీరికి నాన్ బెయిలబుల్ దగ్గర 15 నుంచి 20 కేసులు ఉన్నాయి మేడం సార్ మీద. ఎందుకు పెట్టారంటే ఓన్లీ వీడియోలే, పోయి ఎక్కడ అలిగేషన్ చేసింది లేదు, ఎక్కడ ఏమన్నది లేదు. ఓన్లీ వీడియో చేసినందుకే ఈ 15 నుంచి 20 కేసులు పెట్టారు. అందులో 5-6 కేసులు నాన్ బెయిలబుల్ కేసులే. ఆల్రెడీ ఒకసారి అప్పుడు గ్రూప్ 2 5 అప్పుడు ఒకసారి జైలుకు పోయి వచ్చిండు. మళ్ళీ నాకు తెలిసి ఈ రోజు కూడా ఏదో కుట్ర అయితే చేస్తున్నారు. రిమాండ్ కి పంపిస్తారేమనే డౌట్ కూడా నాకుంది. అంటే ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు ఎక్కడున్నారు అశోక్ సార్, మీకు ఏమైనా తెలిసిందా? మా దాంట్లో ఉన్న అబ్బాయికి అయితే సికింద్రాబాద్ తీసుకెళ్తున్నాము టాస్క్ ఫోర్స్ వాళ్ళమని అయితే చెప్పారు మేడం. నాకైతే కాల్ అయితే పర్సనల్ గా ఏ కాల్ రాలేదు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్. ఎప్పుడు తీసుకెళ్లారు? ఈ రోజు 11 కి మార్నింగ్ 11 కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలీదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అవును మేడం. ఓకే, అంటే ఏంటి మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మేడం ఇంకొక 2-3 అవర్స్ వెయిట్ చేస్తాం మేడం. కాల్ ఏమైనా వస్తేమో చూస్తాను, చూసి ఆ తర్వాత ఏం చేయాలనేది కొంచెం డిసైడ్ అవుతాను. ఓకే, అంటే మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ఏమైనా వెళ్ళి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రశ్నించడమే నేరంగా భావిస్తూ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కదా. మేడం మరి ఏంటి అంటే మీరు ఎవరి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ పొలిటీషియన్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరకైనా వెళ్ళి మాట్లాడే అవకాశం ఏమన్నా? ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్న లోకల్ పీసీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం మేడం. నాకు ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. మార్నింగ్ ఎవరు వచ్చి తీసుకెళ్లారు. మాకు యాక్చువల్ గా బేసిక్ గా తీసుకెళ్లినాక 1 or 2 hours లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము పలానా రీజన్ మీద పలానా దాని మీద మేము తీసుకెళ్తున్నాము, లేకుంటే ఈ సెక్షన్లు పెట్టి మేము కేసు నమోదు చేసినాము, ఎఫ్ఐఆర్ చేసామని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 11 అంటే మాక్సిమం 4 hours అవుతుంది ఇప్పటికి. ఇంకా నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా మా దగ్గర ఉన్న పీసీలో కంప్లైంట్ ఇస్తాను. ఎవరో తీసుకెళ్లారు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కంప్లైంట్ ఇస్తాను ఫస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే.
రైట్ రవితేజ, ఇప్పుడు అశోక్ సార్ భార్య అయితే మనకి ఫోన్ లో చెప్తున్నారు ఎక్కడికి ఉదయం 11 గంటలకు అశోక్ సార్ ని తీసుకెళ్లారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి సికింద్రాబాద్ తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ లేదు, ఎక్కడున్నారో తెలియదని చెప్తోంది. ఏంటి ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఎక్కడ ఉండే అవకాశం ఉంది? రవితేజ, సాధారణంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేదానికంటే ముందుగానే అరెస్ట్ చేసిన తర్వాత గానీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి మేము ఈ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులము ఒక కేసు నిమిత్తం ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మీకు నోటీస్ లో పెడతా ఉన్నాము, మేబీ వారి కుటుంబ సభ్యులకు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే ల్యాండ్ ఆర్డర్ పోలీసుల తరఫున మీరు ఇవ్వండి అంటూ కూడా ఆ సమాచారాన్ని షేర్ చేసి వారిని అరెస్ట్ చేస్తా ఉన్నాము ఈ కేసు సందర్భంగా అని చెప్పి ఆ వివరాలు అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అశోక్ సార్ భార్య మాట్లాడిన విధంగా తనకు ఏ పోలీస్ నుంచి ఫోన్ రాలేదు, ఎవరు కూడా తను అరెస్ట్ చేశాము, ఈ కేసు కంప్లైంట్ అయింది, కేసు వచ్చింది, ఫైల్ చేశామని ఒక సమాచారాన్ని అయితే తెలియజేయలేదని చెప్తా ఉన్నారు. తన ఇంట్లో ఆఫీస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తాము సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు మనకు సమాచారాన్ని ఇచ్చి అశోక్ సార్ అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారంటూ మాత్రం తన భార్య ఆరోపణలు వ్యక్తిస్తా ఉంది. నిజంగానే వచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈ పాటికి అశోక్ సార్ ఆఫీస్ గాని ఇంటి పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు ఈ సమాచారం ఉండాల్సి ఉంటుంది. తన భార్య ఒకవేళ అశోక్ సార్ కనిపించట్లేదు, అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, ఈ 1వ తేదీన తను చేపట్టబోతున్నటువంటి ఈ దీక్ష గాని సభ గాని యాత్ర విషయంలో గాని బహిరంగ సభ విషయంలో గాని ఒకవేళ తీసుకెళ్లుంటే మాత్రం వాళ్ళు పోలీసులు అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎలాంటి కేసు పెట్టబోతా ఉన్నారు, అది నాన్ బెయిలబుల్ కేసులా బెయిలబుల్ కేసులా? గతంలోనే అశోక్ సార్ పై ఉద్యమం విషయంలో 20కి పైగా కేసులు నమోదు చేశారు, దాంట్లో 6 నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, జైలు కూడా తరలించారు. ఇప్పుడు ఆ రకమైనటువంటి కుట్ర సాగుతుంది అనే ఒక అనుమానం తన భార్య వ్యక్తం చేస్తా ఉంది. కాబట్టి దీనిపైన అంటే రవితేజ, పోలీసు మనతో అధికారులు ఇప్పుడు స్పందించారు. అశోక్ సార్ నిన్న రాత్రి మన డిబేట్ లో కూడా మాట్లాడారు, దీని గురించే వ్యక్తపరిచారు తన ఆందోళన, ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని కూడా తన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో పోలీసులు తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు ఇప్పటి వరకు అశోక్ సార్ ని లిఫ్ట్ చేశామని ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీడియాకి షేర్ చేయలేదు. అశోక్ సార్ రేవంత్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్ రాక సందర్భంగా గానీ అంతకు ముందు గానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో గానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తిగా అశోక్ సార్ చాలా రోజుల నుంచి అటు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకంగా విద్యార్థుల విషయంలో ఈ నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు రానున్నటువంటి సభని దృష్టిలో పెట్టుకొని ఈ నిరాహార దీక్షని దృష్టిలో పెట్టుకొని అతన్ని లిఫ్ట్ చేయాల్సి వచ్చిందా, లేదా నిన్న ఛానల్ డిబేట్ లో పాల్గొన్నందుకు అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం పైన చేసినటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూ దానిపైనే సుమోటో కిందికి కేసు చేసి అతన్ని అరెస్ట్ చేశారనే దానిపై మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.